వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్స్ గా పేరుగాంచిన ఐఫోన్స్ కి ఇప్పుడు కొత్త గండం పొంచి ఉంది. హ్యాకర్స్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మీరు ఏమీ డౌన్లోడ్ చేయకపోయినా, కనీసం ఏ లింక్ క్లిక్ చేయకపోయినా, కేవలం ఒక వెబ్సైట్ ని సందర్శించినా మీ ఫోన్ ని హ్యాక్ చేసే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. డార్క్ స్వాడ్ కరోనా అనే శక్తివంతమైన స్పైవేర్ టూల్స్ ఇప్పుడు లక్షలాది మంది ఐఫోన్ యూజర్స్ డేటాని దొంగలిస్తున్నాయి. అసలు ఈ హ్యాకింగ్ ఎలా జరుగుతోంది? మీ ఐఫోన్ ని కాపాడుకోవడానికి మీరు చేయాల్సిన అత్యవసర మార్పులేంటి? ఇప్పుడు చూద్దాం. ఐఫోన్ అంటే భద్రతకి మారుపేరు, కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడులుతోంది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ ని లక్ష్యంగా చేసుకుని డార్క్ స్వాడ్ అనే ప్రమాదకరమైన స్పైవేర్ ని యూజ్ చేస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, సాధారణంగా ఏదైనా అనుమానాస్పద లింక్ ని క్లిక్ చేస్తేనే వైరస్ వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఈ స్పైవేర్ ఉన్న వెబ్సైట్ ని కేవలం ఓపెన్ చేస్తే చాలు, మీ ప్రమేయం లేకుండానే అది మీ ఫోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంతటి శక్తివంతమైందంటే, మీ ఫోన్ లోని పాస్వర్డ్స్ అండ్ పర్సనల్ ఫోటోస్, మెసేజెస్, చివరికి మీ క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ని కూడా ఖాళీ చేసేయగలదు. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 కోట్ల నుండి 27 కోట్ల ఐఫోన్స్ ఈ ముప్పు అంచనా ఉన్నాయి. ముఖ్యంగా 2025లో రిలీజ్ అయిన iOS 18.4 నుండి 18.6.2 వర్షన్స్ మధ్య నడుస్తున్న ఫోన్స్ కి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. యాపిల్ సంస్థ ఇప్పటికే ఈ లోపాలను సరిదిద్దే సెక్యూరిటీ అప్డేట్స్ ని రిలీజ్ చేసినప్పటికీ కోట్లాది మంది వినియోగదారులు ఇంకా తమ ఫోన్స్ ని అప్డేట్ చేయకపోవడమే హ్యాకర్స్ కి వరంగా మారింది. అప్డేట్ చేయని ఐఫోన్ అనేది హ్యాకర్స్ కి ఎప్పుడు తెరిచి ఉంచిన తలుపు లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో భయంకరమైన విషయం ఏంటంటే, ప్రిడేటర్ వంటి స్పైవేర్స్ మీ ఫోన్లోని ప్రివసీ అలర్ట్స్ ని కూడా నిలిపివేస్తాయి. సాధారణంగా మీ కెమెరా లేదా మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పైన చిన్న గ్రీన్ లేదా ఆరెంజ్ చుక్క కనిపిస్తుంది. ఇది మీ భద్రత కోసం యాపిల్ ఇచ్చిన ఫీచర్. కానీ ఈ సరికొత్త స్పైవేర్ ఆ డాట్ కనిపించకుండా చేయగలదు. అంటే మీకు తెలియకుండానే మీ ఫోన్ మిమ్మల్ని రికార్డ్ చేస్తోంది, మీ మాటలను వింటోంది అని మీరు అస్సలు గుర్తించలేరు. యుక్రెయిన్లో స్టార్ట్ అయిన ఈ దాడులు ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీ, మలేషియా వంటి దేశాలకు కూడా పాకాయి. గతంలో ఇటువంటి టూల్స్ కేవలం ప్రభుత్వాలకే పరిమితమయ్యేవి, కానీ ఇప్పుడు క్రిమినల్ గ్యాంగుల చేతుల్లోకి కూడా చేరటం గమనార్హం. మీ ఐఫోన్ సేఫ్ గా ఉండాలంటే వెంటనే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం ఒక్కటే మార్గం. లేదంటే మీ చేతిలోని ఫోన్ మీకే తెలియకుండా స్పైగా మారిపోతుంది.